వెళ్దాం. భారత సైనికులకు సంఘీభావంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో తిరంగా యాత్రను నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజి సర్కిల్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొనున్నారు. త్రివర్ణ పతాక చిహ్నాల ఏర్పాటుతో విజయవాడ నగర వీధులు ఇప్పుడు కొత్త శోభను సంతరించుకున్నాయి. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే మనం ప్రస్తుతం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నాం. అయితే గత నెలలో ఏదైతే దేశ సరిహద్దులోని కాశ్మీర్ ప్రాంతమైన పహల్గామ్లో పర్యాటకులు ఉన్న దాదాపు 25 మందిని కూడా ఉగ్రముక్కలు బలి తీసుకున్నాయి. ఉగ్ర దాడులు చేసిన ఒకటేసారి తూటాల గుళ్లకు దాదాపు 20 మంది పైగా కూడా అమాయకులని వాళ్ళు బలి. ఈ ఒక్కసారి దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. అయితే దీనిపైన మొత్తం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలు దీన్ని తీవ్రంగా. అయితే ఈ అటు పాకిస్తాన్కి ఇటు మన భారతదేశానికి కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ పాకిస్తాన్ కూడా భారతదేశానికి ఉగ్రముఖుల్ని అడ్డదారిలో పంపించడము, పాక్ సైన్యాన్ని మన దేశానికి ఉరిగొల్పడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కొన్ని ద్వారా కూడా మన దేశంపైకి దాడి చేసేందుకు కూడా వాళ్ళు యత్నించారు. అయితే ఇవి పాక్ చేసిన ఈ దుశ్చర్యలు కావచ్చు, పాక్ చేసిన ఈ దాడులు కావచ్చు, మన భారత వివిధ దళాలు ఎదుర్కొని పాక్ సైన్యాన్ని మొత్తం వాళ్ళ పన్నాగం అయితే ఉందో తుటుకలు చేశాయి. అయితే వాళ్ళ మిసైల్స్ కావచ్చు, వాళ్ళ డ్రోన్లు కావచ్చు, అన్నింటినీ కూడా వివిధ దళాలు ధీటుగా ఎదుర్కొని వాటిని పాక్ సైన్యానికి ధీటుగా సమాధానం ఇచ్చారు. అయితే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక్కసారిగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే పహల్గామ్ ఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఖండించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం వివిధ దళాధిపతులు, సైనికులు కూడా ఒక స్ఫూర్తితో కూడా మన దేశాన్ని రక్షించు దేశ సరిహద్దులు కూడా పోరాడాల్సిన ఉంది. ఒకవైపు వాయుసేన కావచ్చు, మిలిటరీ బలగాలు కావచ్చు, అలాగే నౌకాయ దళాలు కావచ్చు, మొత్తం మిగతా త్రివిధ దళాల మటుకు ఆ యుద్ధంలో పాల్గొని దేశానికి మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు పాక్ సైన్యానికి సమాధానం ఇచ్చారు ధీటుగా. అయితే ఈ నేపథ్యంలోనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన సైనికుల స్థావరాలకు వెళ్ళి భారతదేశ సైనికులు చూపించిన ధైర్యశాలకు కూడా వాళ్ళ అభినందనలు తెలిపారు. భారత ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టారో, సింధూర్ ఆపరేషన్ ద్వారా కూడా మొత్తం కూడా పాకిస్తాన్ సమాధానం ఇచ్చారని చెప్పేసి కూడా ప్రధానమంత్రి సైనికుల్ని కూడా అభినందనలు తెలుపుతూ మెచ్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన, అంటే సైనికులకు స్ఫూర్తిదాయకమైన భరోసా ఇచ్చేందుకు వాళ్ళ దేశం కూడా ప్రాణాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని మోడీ పిలుపు మేరకు కూడా దేశం 3 రోజుల పాటు కూడా అన్ని రాష్ట్రాల జిల్లాలు కూడా నిర్వహించాలా మన దేశ సైనికులకు అని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇటీవల భారత ప్రధాని అమరావతి పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ కూడా భారత సైనికులకు అతను అభినందనలు తెలుపుతూ కూడా తిరంగా ర్యాలీకి ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీ చేపడతామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇటీవల జరిగిన పోలిట్ బ్యూరోలో కూడా ఏదైతే అసూలు బాసిన అక్కడ పర్యాటకులు కావచ్చు, సైనికులకు కావచ్చు, మన రాష్ట్రానికి చెందిన సైనికుడు అనంతపురం చెందిన మురళీ నాయక్ కూడా ఈ ఘటనలో కూడా మృతి చెందడం జరిగింది. వీటిపైన కూడా ఖండిస్తూ కూడా వాళ్ళు ఒక సంతాపం తెలుపుతూ కూడా పోలిట్ బ్యూరో కూడా ఒక తీర్మానం చేసింది. అయితే ఈరోజు ఒక తిరంగా ర్యాలీని చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో విజయవాడలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తిరంగా ర్యాలీ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో 6 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్ కావచ్చు, అలాగే సత్యకుమార్ యాదవ్ కావచ్చు, ఇలా మంత్రులు కావచ్చు, మిగతా నేతలంతా కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా వాళ్ళు ఇక్కడికి ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పెద్ద బయలుదేరుతూ కూడా ఈ బెంజ్ సర్కిల్కి వస్తారు. మొత్తం చూసుకున్న మటుకు ఇప్పుడు మనం విజయవాడ నగరమంతా చూసుకున్న మటుకు త్రివర్ణ పథకాలతో కూడా మొత్తం శోభిల్తుందని చెప్పుకోవచ్చు. మన దేశానికి రక్షించిన సైనికులకు ఒక స్ఫూర్తినిచ్చేలా కూడా అయితే తిరంగా పిలుపునిచ్చారో ఈ తిరంగా ర్యాలీకి